షో వన్ రీజన్ బిహైండ్ బర్నింగ్ మనుస్మృతి. అదిగో వస్తోంది. సిగ్గు లజ్జ లేకుండా ఎలా వస్తుందో చూడండి. తాను చెడింది కాకుండా మిగతా ఆడవాళ్ళని చెడగొట్టడానికి తయారై. ఇక చూస్తూ ఊరుకుంటే లాభం లేదు, మొక్కలోనే తుంచి వేయాలి. పదండి. అగరే అగు, ఎక్కడికి వెళ్తున్నావు? ఇంకెక్కడికి? స్త్రీజనోద్ధరణ కోసం మొగుడు పిల్లలిద్దరూ కలిసి పెట్టారుగా బడి, అక్కడికే అయి ఉంటుంది. ఏమే అక్కడికేనా? అవును. ఎంత పొగరే నీకు! ఆడవాళ్ళకి చదువు నేర్పిస్తావా? అదేం తప్పు పని కాదు కదయ్యా. తప్పున్నారా? వంటింట్లో పోయి అంట్లు తొమ్మిదవలసిన ఆడవాళ్ళకి అక్షరాలు నేర్పిస్తావా? ఎంత పాపం! స్త్రీ చదువుకోవడం పాపమా? అవును, మహాపాపం. తప్పండి. మీలాంటి విఘ్నులు అనాల్సిన మాట కాదు. ఓహో, మా విజ్ఞతనే వేలెత్తి చూపి అంత గొప్పదాని అయ్యావా? మీరంతా పెద్దలు, వేదాలు చదువుకున్న విజ్ఞానవంతులు. ఒక ప్రశ్నకు సమాధానం చెప్తారా? మమ్మల్నే ప్రశ్నించేంత సాహసమా నీకు? స్త్రీ ఎందుకు చదువుకోకూడదో చెప్పగలరా? నా స్త్రీ స్వాతంత్ర మరహసి అన్నాడు మనువు. ఈ రోజు నుంచి నువ్వు బడికి వెళ్ళకూడదు, ఆడవాళ్ళకి చదువు చెప్పకూడదు. ఎందుకో సరైన కారణం చెప్తే తప్పకుండా మానేస్తాను. వేదాలు ఘోషిస్తున్నాయి. ఇదిగో ఇంత పొగరు పనికిరాదు నీకు. అర్థం లేని మూఢాచారాలతో స్త్రీ స్వేచ్ఛని హరించడం మాత్రం మంచి పనా? అంటే అంటే ఏమిటే నీ ఉద్దేశం? నీలాగే మా ఆడవాళ్ళు కూడా స్వేచ్ఛనిచ్చి ఊరి మీద కుదిరేయమనా? విన్నారటయ్యా దీని ప్రాలాపనలు. దీని మాటలు వింటే మీ ఆడవాళ్ళు మీతో సంసారాలు చేస్తారా? దీనిలాగే బరి తెగించి తిరగరు. దీన్ని ఇలాగే వదిలేస్తే మొత్తం స్త్రీ జాతిని నాశనం చేస్తుంది. నీ జన్మ తగలడా? ఇది ఒక ఆర్జన్మే. మొత్తం ఆడజాతిని నాశనం చేయాలని చూస్తున్నావు కదే పాపిస్తున్నా. ఇదే చెప్తున్నా విను. ఇంకోసారి ఇలా జరిగిందంటే చంపి ఉప్పు పాత్ర వేస్తా. జాగ్రత్త. పదండి.